హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 30వ భాగాన్ని వినేద్దాం. సరే అంటూ కాల్ కట్ చేసింది భాను. ఆ టైంలోని దేవాంశ్ కార్ ఫ్లాట్ ముందు ఆగింది. సార్ ఇదే ఇల్లు అన్నాడు. విండో ఓపెన్ చేయకుండానే ఫ్లాట్ అంతా చూశాడు దేవాంశ్. ఏంటి ఇంత సెక్యూరిటీ ఉంది అన్నాడు. తెలీదు సార్, మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా అంటూ చుట్టూ చూశాడు. అతని చూపులు గార్డెన్ దగ్గర ఆగాయి. ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న నార్మల్ కాటన్ డ్రెస్ వేసుకుని ఎదురుగా ఉన్న పూల మొక్కల వైపు చూస్తూ, ఇప్పటి వరకు మహాదేవ్ గారు కాదు మా మావయ్య మాటలు విని ఆర్కేకి దూరంగా అయ్యాను. కానీ అతను చూపిస్తున్న ప్రేమకి నన్ను నేను మర్చిపోవటమే కాదు, తనే నా ప్రపంచంగా మారిపోయాడు. నేను ఆర్కేకి దూరం కాలేను. ఆ రాస్కల్ లేకపోతే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేను మావయ్యతో మాట్లాడతాను. నా మనసులో ఆర్కేపై ఎంత ప్రేమ ఉందో ఆయనకు అర్థమయ్యేలా చెప్తాను. అత్తయ్య కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఏంటో నా పిచ్చి పిచ్చి చేష్టలతో ఇటు ఆర్కేకి సౌమ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. ఇకపై నేను సంతోషంగా ఉండాలి అనుకుని తనలోని తానే ఆర్కేని తలుచుకుని అతనికి మెసేజ్ పంపి తనలోని తను నవ్వుకొని, ఎంతో సంతోషంగా ఉంది భాను. ఇదంతా దూరం నుంచి చూస్తున్న దేవాంశ్ ఆమె అందం చూడగానే తనలోని తాను లేడు. నీలో నాకు నచ్చేదే నీ కాటుక కళ్ళు, నీ పెదవులు, అంతకు మించి నీ నవ్వు. నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి భాను. కానీ ఆ సంతోషం కేవలం నేను మాత్రమే అవ్వాలి, ఇంకెవరూ కాకూడదు. భాను, కాఫీ. ఇంత పొద్దున్నే ఎక్కడికి సౌమ్య? ఫోన్ వచ్చిందే, యాక్సిడెంట్ కేసు వచ్చిందని. అందుకే నువ్వు ఆంటీ దగ్గరికి వెళ్ళి తొందరగా హాస్పిటల్కి వచ్చేసాయి, నేను వెళ్తాను. తిన్నావా అన్నది. లేదే, వచ్చాక తింటాను. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, టైం లేక. ఈరోజుకి బయటే తినే. ఏ అవసరం లేదు, నేను చేస్తాను. నీకు బాక్స్ తీసుకుని వస్తాను, నువ్వు ముందు వెళ్ళు అన్నది. జాగ్రత్త, నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈసారి నేనే ఆర్కే సార్కి ఫోన్ చేసి విషయం చెప్తాను. లేదే, నేను అసలు ఆర్కేని వదిలి, ఒకవేళ నా రాస్కల్ నన్ను వదిలినా సరే నేను మాత్రం మా బావను అస్సలు వదలను. ఏమొచ్చినా పట్టలేమే నిన్నేంటో, నువ్వు నీ పిచ్చి అనుకుని తన వైట్ కోట్ చేతిలోకి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది సౌమ్య. మెసేజ్ పంపినా రిప్లై ఇవ్వలేదు. గుడిలో ఎంతసేపు ఉంటాడు అనుకుని ఫోన్ వైపు చూసింది. శంకర్, నువ్వు ఇక్కడే ఉండు, నేను భానుని కలిసి వస్తాను అన్నాడు. సార్, బయట అంతమంది సెక్యూరిటీ ఉంటే మీరెలా లోపలికి వెళ్తారు? నేను తనకు తెలిసి ఊరి మనిషినని ఏ రకంగా లోపలికి వెళ్లాలో నాకు తెలుసు కానీ అంటూ గేట్ తీసి లోపలికి అడుగు పెట్టాడు దేవాంశ్. ఎవరు కావాలి అంటూ అడ్డుగా నిలిచాడు సెక్యూరిటీ. నార్మల్గా అయితే ఆ సెక్యూరిటీ మాటలకి క్షణకాలంలో లోపే షూట్ చేసి పడేసేవాడు దేవాంశ్. కానీ కోపం తమాయించుకుని, ఇక్కడ మా ఊరు అమ్మాయి ఉంది, తను డాక్టర్గా ఇక్కడే పక్కనున్న హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, మేడంతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు. ఒక్క నిమిషం, మేడంతో చెప్తాను, కానీ మీ పేరేంటి? దేవాంశ్ అని చెప్పండి. సరే అంటూ సెక్యూరిటీ భాను దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది, ఇలా వచ్చారు? ఎవరో దేవాంశ్ అంట మేడం, మిమ్మల్ని కలవటానికి మీ ఊరు వచ్చారట. భాను షాక్గా, నేను ఇక్కడున్నట్టు ఆయనకి ఎలా తెలుసు? ఈ దేవాంశ్ అసలు మా ఊరి పెద్ద, కానీ సడన్గా ఇక్కడికి, అది కూడా నేను ఉంటున్న ఫ్లాట్కి అనుకుని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి దేవాంశ్ వైపు చూసింది. వైట్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్లో నీట్గా ఉన్న దేవాంశ్ ఊరి పెద్దగా కాక ఏదో జాబ్ చేసిన వాళ్ళ నీట్గా ఉన్నాడు. అతని వాలకం చూసిన భాను షాక్ అయింది. ఈయనేంటి నా కోసం రావడం ఏంటి, పైగా ఇలాంటి డ్రెస్లో? ఆమె ఫేస్ చూడగానే దేవాంశ్ ఒక కవిత మనసులోని చెప్పుకున్నాడు. పలకరింపుగా నవ్వు విసిరాడు. భాను అయోమయంగా నవ్వి లోపలికి రమ్మను అంటూ ముందుకు నడిచింది. దేవాంశ్ పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చి భాను వైపు చూశాడు. నమస్తే దేవాంశ్ గారు అన్నది. దేవాంశ్ నవ్వి, ఎలా ఉన్నావు భాను అన్నాడు. బాగున్నాను అంటూ అతని వైపు చూసి, మీరేంటి ఇలా వచ్చారు? నేను ఇక్కడున్నట్టు మీకెలా తెలుసు? ఇలా క్వశ్చన్ మార్క్ ఫేస్తో అతని వైపు చూసింది. చిన్న పనుండి వచ్చాను. అవునా, లోపలికి రండి దేవాంశ్ గారు అంది. నాకు కావాల్సింది అదే కదా అనుకుని భాను వెనక్కి నడిచాడు. కూర్చోండి అంటూ భయంగానే చూసింది. ఓరు దేవుడా, అసలు ఈయన ఎందుకు వచ్చినట్లు? కొంపదీసి మా నాన్న నా గురించి అయితే పంపించలేదు కదా, పనుండి వచ్చానంటున్నాడు. బాబోయ్, ఏంటి నాకేం అర్థం కావడం లేదే అనుకుని, కాఫీ తాగుతారా అని అడిగింది. వద్దు భాను, కూర్చొనితో మాట్లాడాలి. భయంగా కూర్చొని మనసులో ఉన్న ప్రశ్నలు తట్టుకోలేక, నేను ఇక్కడున్నట్టు అసలు మీకెలా తెలుసు? మా నాన్న మిమ్మల్ని పంపించారా? కాదు అన్నాడు. మరి? భయపడకు, నువ్వు ఇక్కడ ఫ్లాట్లో ఉంటున్నట్లు మన ఊరిలో నాకు తప్ప మరి ఇంకెవరికీ తెలీదు. చివరికి మీ అమ్మా నాన్నకు కూడా. నాకు ఎలా తెలిసింది అంటే అంటూ ఆమె వైపు చూస్తాడు. భాను ఏమీ అర్థం కాక దేవాంశ్ వైపు చూసింది. నాకు అన్నీ ఎలా తెలిసిపోతాయి, కానీ ఏంటి నువ్వు ఊరు వదిలేసి ఎందుకు వచ్చేసావు? నీకు నిజంగా ఆ పెళ్ళి ఇష్టం లేదా? మౌనంగా ఉన్నాడు. ఎవరినైనా లవ్ చేశావా? భాను ఆశ్చర్యంగా చూసింది. దేవాంశ్ సోఫా వెనక్కి వాలి, నీ ఆశ్చర్యం మౌనం చూస్తుంటే ఎవరినో లవ్ చేస్తున్నావు అవునా? మౌనంగా ఉంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు భాను, ఎప్పట్లా మంచిగా ఉండు అంటూ భాను వైపు చూశాడు. భాను అర్థం కానట్టు చూసేసరికి, నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఊరి నుంచి మరీ వచ్చాను. నువ్వు లవ్ చేస్తుంది ఎవరిని? చాలా మెల్లిగా
మీ మీకెందుకు అన్నది. అంతే సౌమ్యంగా, నాకు కాకపోతే ఇంకెవరికి? నిన్ను కట్టుకోబోయే నీ భర్తనే కదా, నీ గురించి అన్ని విషయాలు మరి నాకే కదా సంబంధం. మీరు భర్త ఏంటి, మీకు సంబంధం ఏంటి అన్నది. నాకు కాకపోతే ఇంకెవరికి అంటూ పైకి లేచాడు. భాను భయంగా చూసి, అసలు మీరు ఎందుకు వచ్చారు అంది. నా భార్య గురించి, అదే కాబోయే నా భార్య నువ్వే కదా, నీ గురించే వచ్చాను. భానుకి భయం ప్లేస్లో కోపం వచ్చింది. వెంటనే ఫోర్స్గా పైకి లేచి, పిచ్చి పిచ్చిగా ఉందా అన్నది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే కానీ నాకు పిచ్చి తగ్గదు అన్నాడు. మీ మంచిగా చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె చేతిని పట్టుకుని దగ్గర లాక్కుని, కోపంగా మాట్లాడుకు, నాకు కోపం వస్తుంది కానీ నీ మీద అస్సలు కోపం చూపించను, ఎందుకంటే నీ కోపం కూడా నాకు ఇష్టమే అంటూ ఆమె ఫేస్ మీద గాలి ఊది, నువ్వు ఎవరిని లవ్ చేసినా భూమి మీద లేకుండా చేస్తాను. ఎవరినో తెలుసా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, వాణ్ణి మాత్రం కాదు, మీ అమ్మ నాన్నని. భాను భయం కోపం రెండూ కలగలిపి చూసింది. అతనికి దూరం జరుగుదామన్నా గింజుకుంటున్న దేవాంశ్ పట్టు తనని బందీ చేస్తుంటే ఏడుపు తన్నుకొచ్చి, ఎందుకు దేవాంశ్ నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, వదలండి అన్నది. వదిలే ప్రసక్తి అయితే లేదు, నిన్ను నీ ప్రేమని అస్సలు వదలను. కానీ గుర్తుపెట్టుకో, 2 రోజుల్లో నువ్వు ఊరు రావాలి, 10 రోజుల్లో మన పెళ్లి జరగాలి. భాను భయంగా చూసి, చావైనైనా చస్తాను కానీ నా జీవితంలో ఆర్కేకి తప్ప ఇంకెవరికి చోటు ఇవ్వను, వచ్చే పరిస్థితే వస్తే నేనే చస్తాను అంటూ ఏడుస్తుంది. ఆమె కన్నీరు తుడిచి, ఏడవకు భాను, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. నువ్వు చావులే, నీకు చనిపోయే ఛాన్స్ కూడా ఇవ్వను. ఎందుకంటే చనిపోదామన్న ఆలోచన వచ్చినా నేనే మీ కుటుంబానంతా చంపేస్తాను. బెదిరిస్తున్నావా అన్నది. బెదిరింపు కాదు, ఇది హెచ్చరిక. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందంగా ఉండు. ఇంకోసారి ప్రేమ దోమ అంటూ ఎగిరి గంతులేసి పరుగున వచ్చి హక్ చేసుకోవడాలు ఇలాంటివి చేస్తే మాత్రం అంటూ చిన్నగా నవ్వి, చేయవు నువ్వు అంటూ పట్టిన స్వేదాన్ని తుడుస్తూ, నీకు నీ ఫ్యామిలీ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటావు. భాను ఏం మాట్లాడలేదు. అలానే దేవాంశ్ వైపు చూసింది. నువ్వు ఊరు నుంచి ఇక్కడికి రాగానే మీ నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది తెలుసా? భాను షాక్గా చూస్తుంది. అవును, ఇప్పుడు బాగానే ఉన్నారు. నువ్వు ఇలా ప్రేమ దోమ అని పిచ్చి వేషాలు వేకు. ఆర్కేనా పేరు? తెలుసుకుంటాను, డీటెయిల్స్ ఒకసారి పరిచయం చేసుకోవాలి కదా అంటూ భాను వైపు చూశాడు. ఆమె కళ్ళు చూస్తేనే తెలుస్తుంది తను ఎంత కోపంగా ఉందో. నువ్వు ఇప్పుడు కోపడినా తిట్టినా చివరికి నన్ను కొట్టినా ఈ దేవాంశ్ చేయాల్సినంతా చేస్తాడు అంటూ భానుని వదిలి, అర్జెంటుగా ఫ్లాట్ ఖాళీ చేసే, సాయంత్రం కల్లా నువ్వు నా గెస్ట్ హౌస్లో ఉండాలి అన్నాడు. దేవాంశ్ అంటూ ఏడుస్తుంది భాను. భాను ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ప్లీజ్, నీ బ్రతుకు మీద ఏమాత్రం ఆశ ఉన్నా దయచేసి నా జోలికి రాకు. ఏమాత్రం ఈ విషయం నా రిషికి తెలిసిందంటే. ఆ మాటలు విన్న దేవాంశ్ పిడికిలి బిగించి, చంపేస్తాను నిన్ను వాణ్ణి. నా ముందు ఇంకొకరిని పొగిడితే నాకు అసలు నచ్చదు. నీ హాస్పిటల్ డ్యూటీ అవ్వగానే నా మనిషి కారుతో వస్తాడు, నిన్ను గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తాడు. అలా నేను హాస్పిటల్ మానే కాదు కూడదని నా మాట పెడచెవిని పెడితే సాయంత్రం కల్లా చావు కబురు వస్తుంది నీకు. పోయి ఫేస్ వాష్ చేసుకో బంగారం, ఏడిస్తే నీ గ్లామర్ పోతుంది అంటూ ప్రేమగా ఆమె తలనిమిరి బయటికి నడిచాడు దేవాంశ్. వెళ్తున్న దేవాంశ్ వైపు కోపంగా చూసి ఏడుస్తుంది భాను. నేను సంతోషంగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో అంటూ ఏడుస్తూ ఆర్కేని తలుచుకోగానే తన బాధ ఇంకా ఎక్కువైపోయింది. ఈ రాష్కల్ చెప్తూనే ఉన్నాడు నన్ను జాగ్రత్తగా ఉండమని, కానీ నేనే తన మాటలు నమ్మలేదు అనుకుని పిచ్చి పట్టిన దానిలా జుట్టు పట్టుకుని తన చేతి వైపే చూసుకుంది. దేవాంశ్ పట్టుకున్నప్పుడు తన నుంచి విడిపించుకునే ప్రయత్నంలో ఆమె చేతి గాజులు పగలటమే కాకుండా గాయాన్ని కూడా అయింది. ట్యాప్ దగ్గర 2 కాళ్ళు కడుక్కుని దేవునికి దండం పెట్టుకుని కన్నులు మూసుకున్నాడు ఆర్కే. అప్పుడే లోపలికి వచ్చారు ఆమని, అశోక్. ఇద్దరు గుడి మెట్లు ఎక్కుతూ మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి దండం పెట్టుకుని కన్నులు తెరిచిన ఆర్కే, ఎలా ఉందో ఈ భాను, నా మనసంతా గందరగోళంగా ఉంది అనుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని వెనక్కి తిరిగాడు. ఆమని అశోక్లు గాని చూడగానే ఆర్కే ఫేస్లో ఆనందం. కామ్గా ముందుకు నడుస్తూ ఆమెని వైపు చూశాడు. ఏవండి, ఇటు ఇవ్వండి పూజ సామాను, నేను పట్టుకుంటాను అన్నది. ఆమని, ఇప్పుడు ఏమైంది, నేను పట్టుకుంటే? ఏంటండి మీరు, బయటికి వస్తే చాలు, ఇంట్లో అనుకున్నాను, ఇక్కడ కూడా నన్ను పసిపాపలా చూస్తారు మీరు. అశోక్ నవ్వి, నువ్వెప్పుడు నా కంటికి పసిపాపవే కానీ ముందు పద, ఆలస్యం అవుతుంది అంటూ ఆమెని చేతిని పట్టుకున్నాడు. ఆ ఇద్దరి ప్రేమ చూసిన ఆర్కేకి పెదవులపై నవ్వు. అత్తయ్యని ఇంత బాగా చూసుకున్నారంటే నా భార్యని ఇంకెంత బాగా చూసుకుని ఉంటారు, ఎంతో గారాభంగా పెంచుంటారు నా రౌడీని. ఇప్పటికొచ్చి కనీసం అత్తయ్య కూడా దాని మీద చేయి చేసుకుని ఉండదు, అలాంటిది నేను తనని అంటూ తన చేతిని చూసుకున్నాడు. నన్ను క్షమించు రౌడీ, నేను చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు నిన్ను కొట్టను, కానీ నువ్వు వేసే పిచ్చి వేషాలే నాకు కోపం రప్పిస్తున్నాయి అనుకుని భాను కోసం తలుచుకుని తన అత్తయ్య వైపు చూస్తూ మెట్లు దిగుతున్నాడు. ఆమెని మాట్లాడుతూ మెట్లెక్కుతూ ఆర్కే వైపు చూసింది. ఆర్కే చూపు తిప్పుకొని నార్మల్గా మెట్లు దిగుతుంటే, ఎవరి అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు, మా అన్నయ్యకి కనుక కొడుకులు 2 ఉన్నారు కదా, అచ్చం ఇలానే ఉంటారేమో అనుకుని ఆర్కే ఫేస్ని చూసింది.
సుహా పోలికలు మహాదేవ్ పోలికలు కొంచెం కనిపించడంతో అచ్చం మా అన్నయ్య కొడుకు ఇలానే ఉంటాడు. ఆర్కే ఏం మాట్లాడకుండా తన అత్తయ్య వైపు మళ్ళీ చూసి కామ్గా కిందికొచ్చాడు. వెళ్తున్న ఆర్కే వైపు చూస్తూ ఉండిపోయింది ఆమెని. అశోక్ అయితే ఆర్కేని చూడలేదు, ఆమెనితో ఏదో మాట్లాడుతున్నాడు. ఆమెని ఆమెని ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదండి. పద, టైం అవుతుంది. పదండి అంటూ ఆమెని వెనక్కి తిరగగానే ఆర్కే వెళ్తున్న వడలా వెనక్కి తిరిగి నవ్వుకొని కారెక్కాడు. ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఏం లేదు మూర్తి, మా అత్తని మావయ్య దగ్గర నుంచి చూశాను, చాలా హ్యాపీగా ఉంది. మరి మాట్లాడలేదా సార్? ఏ వంకతో మాట్లాడను, ఛాన్స్ రావాలి, అప్పుడు మాట్లాడతాను. కారు పోని, షూటింగ్ టైం అయిందిగా. అలాగే సార్. విండో బయటకు చూసి ఫోన్ చూసుకున్నాడు ఆర్కే. భాను పంపిన మెసేజ్ ఓపెన్ చేశాడు. నీ నుంచి నేను అసలు దూరం కాలేని రాస్గల్, అంతగా నచ్చేశావు. మనమిద్దరం రేపు పెళ్లి చేసుకుందామా? ఏంటో ఆర్కే, నువ్వు లేకపోతే అంతా ఏమీ గడవనట్టు చాలా కష్టంగా ఉంది. ఆ మెసేజ్ చదవగానే నిజంగానే పిచ్చిది ఇది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది. ఎలా వేగాలో జీవితాంతం. నైట్ ఇచ్చిన షాక్కి పిల్లకి భయం పట్టుకుని ఉంటుందిలే అనుకుని ఎంత మైండ్ డైవర్ట్ చేసుకుందాం అనుకున్నా మనసులో మాత్రం అలజడిపోవటం లేదు అనుకుని వెంటనే అదర్వ్కి కాల్ చేశాడు. కాల్ తొక్కిన ఆద్యకి ఎలా అయినా చుక్కలు చూపించాలని తన రూమ్కి వెళ్తున్న అదర్వ్ తన అన్నయ్య ఫోన్ రాగానే చెప్పండి సార్ అన్నాడు. ఎక్కడున్నావు? రూమ్లో అన్నయ్య. ఏమైంది? షూటింగ్ లేదా? వెళ్తున్నాను. నువ్వు ఒకసారి భాను ఫ్లాట్కి వెళ్ళు. మళ్ళీ గొడవ పడ్డారా? ఇంకా మీ వదినికి నాతో గొడవ పడాలన్నా నుదుటి నా చెమట పడుతుంది, కానీ గొడవ మాత్రం పెట్టుకోదు. ఒకసారి భాను దగ్గరికి వెళ్ళు. ఏమైందన్నయ్య? వాయిస్ డల్గా ఉంది. ఏం లేదురా, తలనొప్పిగా ఉంది అంటూ కాల్ కట్ చేశాడు. ఏమై ఉంటుంది? వదిన దగ్గరికి వెళ్ళమంటున్నాడు అనుకుని ఆలోచిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో అలా సీట్ వెనక్కి వాలాడు ఆర్కే. కానీ అతని కళ్ళ ముందు నైట్ భాను తనకి భోజనం తినిపించడం, భయపడుతూ తనని కిస్ చేయడం గుర్తుకు రాగానే చంపేస్తుంది రౌడీ. నన్ను ఎలా ఉందో ఏంటో అంత కంగారుగా అనిపిస్తుంది అనుకుని భాను పంపిన మెసేజ్ మళ్ళీ చదువుకున్నాడు మన హీరో. మనకి ఎప్పుడో పెళ్ళైపోయింది రౌడీ, కానీ నీకు తెలియటం లేదు. నీ పిచ్చి చూస్తుంటే లాభం లేదు రౌడీ, ముహూర్తాలు పెట్టించేయాలి అని మెసేజ్ సెండ్ చేసి నైట్ భాను మాటలు తలుచుకున్నాడు. ఆర్కే, నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో, మా అమ్మ నాన్న ఎవరో తెలుసా అంటూ ఆ మాటలు గుర్తుకు రాగానే ఎప్పుడు లేనిది నన్ను ఇలా అడిగిందేంటి? నేను ఎవరో నీకు తెలుసా అంటూ కొంపదీసి దానికి నేను భావన అవుతానని నిజం తెలిసిందా? అందుకే నా అలా అడిగింది అనుకుంటున్నాడు. ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు మూర్తి అంటూ ఆలోచనకి బ్రేక్ వేసి నీట్గా ఉన్న హెయిర్ స్టైల్ని తన చేత్తో సరి చేసుకుని విండో బయటకు చూశాడు. అసలు ఏం జరుగుతుంది? నా లైఫ్ అందరూ నా మీద పెత్తనం చేసేవాళ్ళే. ఇప్పటి వరకు మామయ్య, ఇప్పుడు చూస్తే ఈ దేవాంశ్. అందరి కంటికి నేను ఒక ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? ఎవరు చెప్పింది వినాలి? నా ఇష్టంతో పని లేదా? ఎవరికో భయపడి నా ప్రేమను నేను వదులుకోవాలా? వీడు నిజంగానే మా అమ్మని నాన్నని చంపేస్తాడా? వీడి గురించి నాకు తెలుసు. మా ఊరి రైతులందరూ కష్టపడి వ్యవసాయం చేసి సంపాదిస్తే ధాన్యమంతా వీడే అమ్మి మొత్తం డబ్బంతా తీసుకుని అందులో 10% రైతులకి ఇస్తున్నాడు. అలాంటి రాక్షసుడు మా అమ్మ నాన్నని చంపకుండా ఎలా ఉంటాడు? అలా అని ఆర్కేని వదిలేయలేను. ఆ రాస్కల్తో కాసేపు ప్రేమగా ఉంటేనే చాలు, నాకెక్కలేని నరకం వస్తుంది. బహుశా ఈ ప్రేమకి దిష్టి తగిలి ఎక్కువ తగిలిందేమో అని చెప్పాలి. కానీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయనకి నా వల్లే హార్ట్అటాక్ వచ్చింది. అవును, ఎందుకు రాకుండా ఉంటుంది? ఏ కూతురైనా పరువు తీస్తే హార్ట్అటాక్ రాకుండా ఇంకేం వస్తుంది అంటూ ఒక నవ్వు నవ్వుకుని అలానే శూన్యంలోకి చూస్తుంది. నేను నిజంగా సిటీకి రావడమే తప్పు, అందులోనూ ఆర్కేని ప్రేమించింది తప్పు చేసేదేమో. ఇలా ఆలోచనలు భానుకి ఊపి రాకుండా చేశాయి. ఎటూ తేల్చుకోలేక తనలోని తాను కుమిలిపోయింది. కాసేపటికి ఏదో నిర్ణయానికి వచ్చిందల్లా ఊడిన జుట్టు ముడి వేసుకుని ఫేస్ వాష్ చేసుకుని ఫోన్ చూసుకుంది. ఆర్కే మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెట్టి ఆకలిగా ఉండడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అసలు ఎన్ని చపాతీలు తిందో ఆమెకే తెలీదు. కానీ చెంపల్ని దాటకుండా కన్నీరు ఆపి కడుపు నిండా తిని హాస్పిటల్కి వెళ్ళింది. మన రౌడీ మనసులో ఏముందో తనకే తెలియాలి. అబ్బా తెచ్చావా? థ్యాంక్సే బాబు, చాలా ఆకలిగా ఉంది అంటూ భాను చేతిలో బ్రేక్ఫాస్ట్ బాక్స్ తీసుకుని, అదేంటే నీ డ్యూటీ టైం ఇంకా ఉంది కదా, అప్పుడే వచ్చేసావు ఎందుకు? లేదే, నేను సుహా ఆంటీ దగ్గరికి వెళ్ళాలి. అదేంటే సాయంత్రం కదా వెళ్ళేది, ఇప్పుడెందుకు వెళ్ళటం? నా అత్తయ్యని నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? భాను, నువ్వేనా మాట్లాడుతుంది అంటూ సౌమ్యకి ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బయటకు నడిచింది. ఏమైంది దీనికి? ఏదో తెగింపు ధైర్యం కలగలిపిన భావనలతో మాట్లాడుతుంది. ఆఫీస్ ఇంకా టైం ఉంది, ఈ లోపు నేను నాన్నతో కాసేపు ఫోన్లో మాట్లాడాలి అనుకుని రూమ్కి వచ్చింది ఆద్య. నోరు ఆవలించి అలానే నిలబడిపోయింది. బెడ్ మీద కూర్చొని యాపిల్ తింటూ 2 కాళ్ళు ఊపుతూ, ఏంటి అలా షాక్ అయ్యావు అన్నాడు. నువ్వేంటి నా రూమ్లో? మరి ఇంకెక్కడ ఉండాలి? పోనీ ఇలారా, నీ ఒడిలో కూర్చుంటాను.
ఆద్య కోపంగా కారాలు మిరియాలు నూరేస్తూ, నీకు కొంచెం కూడా భయం లేదా? అలా దర్జాగా కూర్చొని కాలు ఊపుతున్నావు, ఎవరైనా చూస్తారు, వెళ్ళు బావా అంది. ఈ అదరు ఒక్కడు చెప్పింది చేయడు, కావాలంటే చూసేవాళ్ళు చూడని, అప్పుడు మన ఇద్దరికి ఎలానో పెళ్లి చేస్తారులే. నా పిచ్చి కానీ వీడు నా మాట ఎప్పుడు విన్నాడు గనక అనుకుని ఫాస్ట్గా డోర్ వేసి, నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నేను ఫ్రెష్ అవ్వాలి అన్నది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.